ప్రధానంగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. అంటే గత కొద్దిసేపటి క్రితమే నారాయణ గారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు కావాలంటూ కూడా ఇక ఖచ్చితంగా 60,000 కోట్లతో నిర్మాణం అవుతుంది అనేది కూడా ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు పైగా ఈ యొక్క రాజధాని నిర్మాణం అవుతుంది అన్నప్పుడు ఇదే టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఓన్లీ రోడ్లు వేస్తే సరిపోతుంది, మౌలిక సదుపాయాలు ఇస్తే సరిపోతుంది అన్నది ఒక కామెంట్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 4 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా కూడా అమౌంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా, దీనికి మీరు ఏం చెప్తారు అసలు? అంటే అమరావతి రాజధానికి సంబంధించి ఒక మహానగర కాన్సెప్ట్ తో తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ముందుకొచ్చింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ అధికారం వచ్చిన తర్వాత 2 కాన్సెప్ట్లు. ఒకటి అలాంటి నగరం అంటే 1,00,000 కోట్ల రూపాయల విలువ పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకపోవడం, అలాంటి నగరం ఆచరణ సాధ్యం కాదని చెప్పడం, 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం 3 రాజధానుల పేరుతో వారు ముందుకొచ్చారు. అది కోర్టు కేసులు అన్ని నడుస్తున్నాయి. ఫైనల్ గా 2024 ఎన్నికల్లో ఎవరు వాదనలు వాళ్ళు చేశారు. అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ పెద్ద విజయంతో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పాత పద్ధతిలో మహానగర కాన్సెప్ట్ తో ముందుకెళ్తా ఉంది. దీని లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఒక మహానగరం అవసరం. అంటే తెలంగాణకు హైదరాబాద్ ఎట్లో, బెంగళూరుకి ఎట్లయితే కర్ణాటకకు ఉందో, చెన్నై ఇట్లా మోడల్లో ఆర్థిక ఉపాధి కేంద్రంగా అది ఉండాలి అని. దీనికి వాళ్ళు రూపొందించిన సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రస్తావించినట్టు ఎక్కడున్నాయి డబ్బులు, సాధ్యమా అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఇది డబ్బులు ప్రభుత్వం పెట్టాల్సిన అవదు, మహానగర కాన్సెప్ట్ అది ఒక దఫాలుగా అదే తనకు కావాల్సిన వనరులను సమకూర్చుకుంటుందని సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పారు. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు 60,000 కోట్ల రూపాయలు ఆయన అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు, వీళ్ళు కూడా 1,00,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే మీకు 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ 48,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేస్ అవుతుందని. ఇప్పుడు నారాయణ గారు ఏమంటారంటే 60,000 కోట్లు, అది పెరిగింది కదా, 5 ఏళ్ళు పెరిగింది కాబట్టి ఆ మేరకు ఎస్టిమేషన్స్ మారిపోతున్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో ఏమవుతుందంటే నిర్మాణాలు. ఫస్ట్ ఫేజ్ 60,000 కోట్లు దేనికి, ఈ 50,000 ఎకరాలు ఉన్నాయి కదా ప్రభుత్వ ప్రైవేట్ అన్ని కలిపి వీటిని బైఫర్కేషన్ చేసి రైతులకు 10,000 ఎకరాలు ఇవ్వాలి. ఒక రైతు భూమి ఏదైతే ఇచ్చాడో వాళ్ళకి 1/3 ఫ్లాట్ల రూపంలో డెవలప్మెంట్ చేసేవాలి, రోడ్లు వేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ చేసుకోవడానికి 60,000 కోట్లు అవుతుందని నారాయణ గారు చెప్పింది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇంకో 30,000 కోట్లు బిల్డింగ్స్ అవన్నీ కట్టాలి కదా, అసెంబ్లీ సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్స్ అన్ని చేయాలి కాబట్టి దానికి ఒక అవుతుంది. తర్వాత 1,00,000 కోట్లు ఈ రోజు లెక్క కూడా 1,00,000 కోట్లే, ఇద్దరిది కరెక్టే. పాయింట్ ఏంటంటే ఈ రోజు 1,00,000 కోట్లు, ఈ రోజు 60,000 కోట్లు, మన 48,000 కోట్లలో 5 ఏళ్ళ తర్వాత 60,000 కోట్లు అయింది. అంటే 12,000 కోట్లు పెరిగింది. ఈ రోజుకి ఈ రోజు అయిపోతే 60,000 కోట్లు, ఒక 4 ఏళ్ళు దాటిందంటే మళ్ళీ దాని ఎస్టిమేషన్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ 60,000 కోట్లు ఒకేసారి బెటర్ కదా, అందుకని ఎస్టిమేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ మనకు వనరులు ఉన్నాయా అనేది మౌలికమైన ప్రశ్న. సెల్ఫ్ సఫిషియెంట్ అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 50,000 ఎకరాల్లో రైతులకి అంటే బైఫర్కేషన్ చేసేస్తే 30,000 ఎకర్స్ పైన మిగులుతుంది ప్రభుత్వానికని. దీంట్లో 10,000 ఎకరాలు రైతులకు ఇచ్చేవాలి ప్లాట్ల రూపంలో, ఎందుకంటే భూమి ఇచ్చారు కాబట్టి. వాళ్ళు ఏమి ఉచితంగా కాదు, మళ్ళీ తిరిగి ప్లాట్ల రూపంలో ఇచ్చేయాలి. ఒకటి కమర్షియల్ సైటు, 2 హౌసింగ్ సైట్స్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంకొక 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరాలు పెట్టుకుంటుంది, ఇంకా మిగిలిన 10,000 ఎకరాలను అమ్ముతుంది ఎవరు ప్లాట్లు వేసి ప్రజలకి. దాని విలువ 1,00,000 కోట్లు వస్తుందని వాళ్ళ అంచనా. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ 10,000 ఎకరాలు ప్రభుత్వానికి, 10,000 ఎకరాలు రైతులకు పోను, 10,000 ఎకరాలు మిగులుతాయి, అది అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తాయి, ఆ 1,00,000 కోట్లతో అది దాన్ని తాను నిర్మించుకుంటుందని చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్పే కాన్సెప్ట్. ఎప్పుడు అది ఫస్ట్ ప్లాట్లు అమ్మాలి కదా, అమ్మాలంటే ఫస్ట్ బైఫర్కేషన్ జరగాలి కదా, మౌలిక వస్తువులు. అంటే ఫస్ట్ ఫేజ్ లో నారాయణ గారు చెప్పిన 60,000 కోట్లు అయితే ప్రభుత్వం నుంచి పెట్టాలి. ఆ తర్వాత వాటిని అమ్మితే 1,00,000 కోట్లు వస్తుందని అంచనా. రేపు అది 1,00,000 కోట్లు వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఈ 60,000 కోట్లు పెట్టేది మాత్రం గ్యారంటీ. ఈ 60,000 కోట్ల రూపాయలు ఎవరు పెట్టాలి? సార్ వాళ్ళే చెప్తా ఉన్నారు, అంటే ఏదైతే ప్రభుత్వమే చెప్పింది గతంలో అప్పులు మిగిల్చారు తప్ప ఏ విధంగా కూడా ఖజానాలో ఖాళీ ఉంది అని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇది ఖజానాకు ఒక గుద్దిబండగా మారే అవకాశం ఉంది కదా. అంటే ఖజానా ఖాళీతో సంబంధం లేకుండానే 2014లో కూడా ఈ మాట చెప్పారు, ఇప్పుడు కాదు. 2014 అమరావతి రాజధాని కాన్సెప్ట్ అప్పుడే తెలుగుదేశం చెప్పిన మాట ఏంటంటే నేను చెప్పిన పద్ధతి, మనం ఫస్ట్ ఇవన్నీ బైఫర్కేషన్ చేస్తే ప్లాట్లు అమ్ముకుంటే ఇన్ని 1,00,000 కోట్లు వస్తాయి, సరిపోతుంది, ఇబ్బంది వల్ల మళ్ళీ సంపద సృష్టిస్తుందని అన్నారు. ఆ సూత్రం ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఆ రాష్ట్ర ఖజానా ఖాళీ కావడానికి, డబ్బులు లేకపోవడానికి రాజధాని నిర్మాణం సంబంధం లేదు. అంటే దాని రాజధాని దాన్ని నిర్మించుకుంటుందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి ఏం సంబంధం?
కాబట్టి 60,000 కోట్లు అన్నది ఇప్పుడు ఎవరు పెట్టాలి? ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టాలి, లేదా అప్పులు తీసుకోవాలి. తిరిగి ఆ డబ్బులు తిరిగి ఆ ప్రాజెక్టుకే దానికి ఉదాహరణకు 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం అప్పు తీసుకొస్తున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి. మన సీతారామన్ గారు 15,000 కోట్లు చెప్పారు కదా, ఆ 15,000 కోట్లు తీసుకొస్తారు. ఆ 15,000 కోట్ల ఖాతా ఎవరిది? మనందరం అనుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మెల్లిగా చేతులు ఎత్తేస్తున్నారు. ఎత్తేసి ఆ 15,000 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? అమరావతి ప్రాజెక్ట్ చెల్లించాలి కదా. నిజానికి రాష్ట్ర ఖజానా నుంచి దానికి ఏం సంబంధం? ఇప్పుడు మీకు ఆ 1,00,000 కోట్లు ఫ్లాట్లు అమ్మితే వస్తాయని మీరు నమ్మినప్పుడు 60,000 కోట్ల రూపాయలు స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీబీ అంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్ కింద లోన్ తెచ్చుకొని దానికి అప్పు క్రియేట్ చేసుకొని మళ్ళీ అమ్ముకొని కట్టుకోవచ్చు కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఎందుకు ఇస్తా ఉందంటే రేపు రాష్ట్ర బడ్జెట్ నుంచే పెట్టాలి, ఎప్పటికప్పుడు పెడతా ఉండాలి. 30 ఏళ్ళకి ఈ 15,000 కోట్ల రూపాయలు 30 ఏళ్ళకి చెల్లించాలి. ఈ 15,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ లెక్క ప్రకారం ఇంకొక నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అది కూడా ఒకేసారి 3,000 కోట్లు ఒకసారి, 4,000 కోట్లు ఇస్తారు. అంటే ఈ 15,000 ఖర్చు పెట్టడానికి 3-4 ఏళ్ళు పట్టేది కాదు. ఇంకా 60,000 కోట్లు ఎప్పుడు పెడతారు? అది పెట్టేసరికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు దానే అవుతుంది. కాబట్టి ఈ అసెస్మెంటే చాలా మాలాంటి వాళ్ళకి అభ్యంతరం ఉంది. అంటే ఈ 60,000 కోట్లు కన్ఫర్మ్ గా రావడం ఒక సమస్య, ఎవరు పెట్టాలి? ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉందంటే ప్రశాంత్ గారు, మొత్తం రాష్ట్ర బడ్జెట్ 1,99,000 కోట్లు ఫైనాన్షియల్ నడుస్తున్న ఫైనాన్షియల్ లో. దీంట్లో 1,80,000 కోట్లు ఈ మొత్తం నాన్ ప్లాన్ బడ్జెట్ కి పోతుంది. నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్స్, మన పెన్షన్స్ కాదు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్స్, అప్పులకు వడ్డీ. ఇప్పుడున్నాయి కదా అప్పులు 46,000 కోట్లు అప్పులకు వడ్డీ. అదేదో 104, 108 జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి 1,80,000 కోట్లు అయిపోతాయి. ఇంకా ప్రభుత్వం దగ్గర మిగిలిన 10,000 కోట్ల మీద అంతా అప్పే. మళ్ళీ ఎంత అప్పు చేస్తే అంత. ఇది ఉన్నప్పుడు ఈ చర్చ ప్రధానంగా నడుస్తున్నప్పుడు ఇంకా అప్పు తీసుకొచ్చి మన రాష్ట్ర బడ్జెట్ నడపాలి. ఏంది పెన్షన్స్, అమ్మఒడి ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కట్టాలి. ఇంకా దానికి అదనంగా అప్పు చేయాలి. కాబట్టి ఇది వైబిలిటీనా అనేది మౌలికమైన ప్రశ్న. కాబట్టి వాళ్ళ తరహా ఎట్లా సాధ్యం అవుతుంది? మంత్రి గారు చెప్పారు 60,000 కోట్లు అంటున్నారు, బానే ఉంది. 60,000 కోట్లు ఎక్కడి నుంచి పెడతారు? ఆ తర్వాత 1,00,000 కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు 60,000 కోట్లతో సహా అప్పులు చేస్తారు అనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.